హాయ్ ఫ్రెండ్స్, హాయ్ నమస్కారం. మనం ఇప్పుడు లవ్డేల్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఎస్, హాయ్, హలో, హాలయ, కేంచో, కంబగడిస, సశ్రీకాల్, వనక్కం, ఆదా. ఎస్, నేను మీ వాయిజర్ వరా అండ్ ఊటీ దగ్గర ఉన్న లవ్డేల్ రైల్వే స్టేషన్ మరియు కెట్టి రైల్వే స్టేషన్, ఈ చిన్న టాయ్ ట్రైన్ చుక్ 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 వెళ్ళే టాయ్ ట్రైన్స్ని మనం మంచి అనుభవాన్ని ఆస్వాదిద్దాం. సో మనం కలిసి ఈ రైల్వే స్టేషన్, ఇంత మంచి రైల్వే స్టేషన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. మరియు ఈ పచ్చటి వాతావరణాన్ని కూడా మనం మంచిగా ఎంజాయ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, నేను మీకోసం ఊటీ రావడం జరిగింది. అండ్ ఈ ఎపిసోడ్లో మీకు ఓన్లీ ఈ రైల్వే స్టేషన్స్ మాత్రమే, సామాన్యంగా వేరే యూట్యూబర్స్ ఎక్కువ కవర్ చేయరనే ఉద్దేశంతో మీకు చూపిద్దామని చెప్పి నా ఫ్రెండ్స్ మరియు తెలుగు ప్రేక్షకులు మ్యాక్సిమం చాలా తక్కువ మంది ఇక్కడికి ఊటీ వస్తున్నారు. బట్ ఈ ఈ టాయ్ ట్రైన్ అనుభవం మాత్రం చాలా బాగుంటుంది. అండ్ జస్ట్ మనం ఆ మాథేరన్ అవన్నీ చూసాం కదా, ఆ మాథేరన్ టాయ్ ట్రైన్ మరియు పఠాన్కోట్లో టాయ్ ట్రైన్ ఉన్నది, హిమాలయ సైడ్ హిమాచల్ ప్రదేశ్లో. మరియు ఇంకెక్కడుంది టాయ్ ట్రైన్స్, సిమ్లాలో ఉంది. సో మీకు అందరికి తెలుసు ఇవన్నీ. ఇలాగే ఊటీ టాయ్ ట్రైన్ మాత్రం చాలా ఫేమస్ టాయ్ ట్రైన్. అండ్ ఈ స్టేషన్స్ అన్ని కూడా ప్రారంభించింది బ్రిటిషర్స్ మనకు మిగిల్చిన ఈ టాయ్ ట్రైన్స్ అనుభవం మాత్రం వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ దిస్ టాయ్ ట్రైన్ ఫెసిలిటీ ఈస్ బీయింగ్ మెయింటైన్డ్ వెరీ వెల్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు. అండ్ వీ షుడ్ బి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫ్రెండ్స్. కాకపోతే ఈ టాయ్ ట్రైన్లో టికెట్ దొరకడం మాత్రం చాలా కష్టం. మీరు ఆన్లైన్లో కనీసం ఒక నెల రోజుల ముందు బుక్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ క్లాస్ టికెట్ ఉంటుంది మరియు సెకండ్ క్లాస్ మన మామూలు సీట్ అరేంజ్మెంటే ఉంటుంది ఈ ట్రైన్స్లలో. ఏసీ అలాంటిది ఏమి ఉండదు. ఇక ఏసీ ఏం కావాలి, ఇక్కడ అద్భుతమైన చలి ఉంది, రూమ్స్లలో ఫ్యాన్ కూడా ఉండదు. అండ్ మేము వచ్చేసేసి చారింగ్ క్రాస్ ఏరియాలో నహర్ అనే హోటల్లో ఒక 2 రోజులు ఉండడం జరిగింది. మరియు దాని తర్వాత సిల్వర్ ఓక్ అని రోజ్ గార్డెన్కి జస్ట్ పక్కలే, అంటే ఈ చేరింగ్ క్రాస్ రోజ్ గార్డెన్ హార్డ్లీ 1 కిలోమీటర్ డిఫరెన్స్లో ఉంటుంది. అండ్ బొటానికల్ గార్డెన్ అక్కడే ఉంటుంది. మెయిన్ సెంటర్ ఆఫ్ ఊటీ ఈజ్ ఆల్ దీస్ హోటల్స్. అండ్ మేమున్న సిల్వర్ ఓక్ హోటల్ మాత్రం చాలా బాగుంది. మేనేజర్ రామకృష్ణన్ నాకు మంచి ఫ్రెండ్ కాబట్టి ఓ 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఈ సీజన్ టైంలో, అంటే మే నుంచి అక్టోబర్ వరకు ఉండే ఈ సీజన్ టైంలో నేను డబుల్ ఆక్యుపెన్సీకి అరౌండ్ 4,000 రూపీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ 2 రైల్వే స్టేషన్స్ and start our vlog. Chalo, join me. మిత్రులారా, ఎన్ఎంఆర్ అంటే నీలగిరి మౌంటైన్ రైల్వే తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఉన్న రైలు మార్గం. దీన్ని బ్రిటిష్ వాళ్ళు 1908 సంవత్సరంలో, అంటే 1908 ఇయర్లో వేశారు. దీనిని దక్షిణ మధ్య రైల్వే నిర్వహిస్తోంది. భారతదేశంలోని ఏకైక ర్యాక్ రైల్వే. ఈ రైల్వే లైను దాని ఆవిరి లోకోమోటివ్ పై ఆధారపడుతుంది. ఎన్ఎంఆర్ కూనూర్ ఉదగమండలం అంటే ఊటీ మధ్యన ఉన్న సెక్షన్లో డీజిల్ లోకోమోటివ్లకు మారింది. కానీ స్థానిక ప్రజలు మరియు సందర్శకులు మాత్రము అవే లోకోమోటివ్ తిరిగి ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. సో దిస్ ఈస్ ద లవ్డేల్ రైల్వే స్టేషన్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఇది మనం చాలా ఆనందంగా ఉంది కదా, ఇంత బాగుందో చూడండి. సో ఇక్కడి నుంచే మనకు టాయ్ ట్రైన్, ఇది సెకండ్ స్టేషన్ వచ్చేసి ఊటీ తర్వాత ఉంటుంది. అండ్ ఇదే పట్టాల మీద ఈ టాయ్ ట్రైన్ అనేది వెళ్ళడం జరుగుతుంది మిత్రులారా. అండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ కావద్దు. చాలా బాగున్న రైల్వే స్టేషన్ ఇది. పచ్చదనం చూడండి ఎంత బాగుందో. లవ్డేల్ భారతదేశంలోని
తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి కొండలపైన ఉన్న ఒక చిన్న గ్రామం. అండ్ ఉదగమండలం నుంచి సుమారుగా 10-12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ మనము హిల్ ట్రైన్ అంటే ఈ టాయ్ ట్రైన్ ద్వారా వస్తే దగ్గర ఒక 20 నిమిషాలు మాత్రం పడుతుంది. నీలగిరిలో సముద్ర మట్టానికి సగటుగా ఎత్తైన ప్రదేశాలలో ఇది ఒకటి. నేడు ఇది పర్యాటకానికి ప్రసిద్ధి చెందింది. లవ్డేల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన రెసిడెన్షియల్ స్కూల్ లారెన్స్ స్కూల్ అనేది ఇక్కడ ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిందే మిత్రులారా. అండ్ ఈ స్కూల్ వచ్చేసి చాలా పాపులర్ స్కూలు, చాలా పెద్ద వాళ్ళు చదువుకున్న స్కూల్ అని చెప్పుకోవచ్చు. లారెన్స్ స్కూల్తో పాటు ఇక్కడ సెయింట్ ఆంటోనీస్ హై స్కూల్ మరియు నీలగిరి మెట్రికులేషన్ హయ్యర్ సెకండరీ స్కూళ్ళు కూడా ప్రసిద్ధి చెందినవే. పర్యాటకులు కేవలము ఈ రైల్వే స్టేషన్ చూడడానికే మాత్రం కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంత అందమైన ప్రదేశము, భారీ చెట్లు అన్నీ ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ రైల్వే లైను జూలై 2005 సంవత్సరంలో యునెస్కో హెరిటేజ్ మౌంటైన్ రైల్వే లైన్గా చేర్చడం జరిగింది. మిత్రులారా, ఇది గరిష్టంగా ఏషియాలో కల్లా ఇంకా మరికొన్ని రైల్వే లైన్లతో పాటు ఇది అత్యంత ఎత్తైన ట్రాక్. అండ్ మనము తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, ఇంత ఎత్తైన ట్రాక్ కాబట్టి దగ్గర 290 నిమిషాలు అంటే సుమారుగా 5 గంటలు పైవైపు అంటే మెట్టుపాలెం నుండి ఊటీకి ఇది తీసుకునే టైం గడువు. అండ్ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు దగ్గర 4 గంటలు పడుతుంది కింది వైపు రావడానికి. సో మెట్టుపాలెం నుండి ఊటీకి ఇవి కొన్ని స్టేషన్స్, ఒక 13 స్టేషన్లు ఈ రైలు కవర్ చేస్తుంది. మెట్టుపాలెము, కొల్లారు, అడెర్లి, హిల్ గ్రోవ్, రన్నెమీడ్, కోటేరి రోడ్, కూనూర్. ఇది కూనూర్ వచ్చేసి మెయిన్ స్టేషన్. కూనూరు నుండి ఊటీకి 4-5 రైల్వే సర్వీసులు ఉంటాయి. కానీ మెట్టుపాలెం నుంచి ఊటీకి మాత్రం ఒకటి అప్ మరియు ఒకటి డౌన్ మాత్రమే ఉంటుంది. అండ్ కూనూరు తర్వాత వెల్లింగ్టన్, అరవంకుడు, కెట్టి, లవ్డేల్, ఫెర్నీ హిల్ అండ్ దాని తర్వాత ఫైనలీ ఊటీ, ఏదైతే ఉదగమండలం అంటారో అదే మన చివరి డెస్టినేషన్. ఈ నారో గేజ్ ట్రాక్ అయిన రైల్వే లైన్ పక్కనే అద్భుతమైన అందమైన రోడ్డు కూడా నిర్మించడం జరిగింది. ఈ రోడ్డు ప్రయాణం కూడా సైడ్ బై సైడ్ మనము రైలుతో పాటు ప్రయాణించవచ్చు. అండ్ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఎంత అందమైన టీ గార్డెన్స్ ఒకవైపు, మరొక వైపు అడవి మరియు అందమైన దృశ్యాలు, చాలా సీనిక్ వాతావరణము, చల్లటి ప్రదేశము, కొంచెం చినుకులు పడుతున్న, వర్షపు చినుకులు పడుతున్న ఆహ్లాదకరమైన ప్రయాణం ఇది. సో ప్రతి ఒక్కరూ అనుభవించవలసిన రోడ్డు మార్గం కూడా ఈ ఊటీ చుట్టుపక్కల మనం ప్రయాణించవచ్చు మిత్రులారా. సో ఈ రోడ్డు ద్వారా కూడా మనము లవ్డేల్ స్టేషను, కెట్టి స్టేషను మరియు ఏ రైల్వే స్టేషన్ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. అండ్ అక్కడే ట్రైన్ తీసుకోవచ్చు, లేదా ట్రైన్ ద్వారా అక్కడికి వచ్చి మళ్ళీ మనం ఈ రోడ్డు మార్గం ద్వారా కూడా ఊటీ కానీ మెట్టుపాలెం కానీ చేరుకోవచ్చు.
మిత్రులారా, కెట్టి అనేది దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ఉన్న ఒక చిన్న పట్టణము. ఇక్కడే అదే పేరుతో కెట్టి పెద్దదైన లోయా ప్రాంతం కూడా ఉంది. ఇది నీలగిరి జిల్లాలోని కూనూరు తాలూకాకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇదే ప్రాంతంలో అప్పర్ కెట్టి అని మరొక గ్రామం కూడా ఉంది. ఇది లోవర్ కెట్టి అని అంటారు ఈ రైల్వే స్టేషన్ ఉన్న ఏరియా. ఈ రైల్వే స్టేషన్ పక్క మార్గము, రోడ్డు మార్గము ఎల్లనహల్లిగా పిలిచే ఇదంతా ప్రధాన కూనూరులో ఉన్న ఊటీ రహదారి ప్రాంతము. గత దశాబ్దంలో ఈ ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందింది మిత్రులారా. ఎన్నో విధాల పెరుగుదలను చూసింది. దీనికి కారణం చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇక్కడ సిఎస్ఐ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్థాపించి ఉండడమే. సో కెట్టి రైల్వే స్టేషన్ మాత్రమే చూడడానికి కూడా సందర్శకులు వస్తూ ఉంటారు. ఎంత అందంగా, ఎంత అద్భుతంగా ఉన్న ఈ రైల్వే స్టేషన్ని మీరు కూడా వచ్చినప్పుడు తప్పకుండా సందర్శించండి. ఇక ఈ ర్యాక్ అండ్ పీనియన్ అనేది ఏంటి అంటే, చిన్న బొడుసులుగా ఉండే రైలు పట్టాల పక్కన అంటే గేర్లతోని ఇది రైలు పై మార్గంలో ప్రవేశించేటప్పుడు అంటే పై సైడ్ వెళ్ళేటప్పుడు ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. మెట్టుపాలెం కూనూరుల మధ్యన మార్గంలో నిటారుగా ఉంటుంది. అధిరోహించడానికి ర్యాక్ అండ్ పీనియన్ వ్యవస్థను ఉపయోగించినట్టు మనకిక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. బ్రిటిషర్లు వాడిన ఈ టెక్నాలజీతోని ఈ రైలు భారతదేశంలో మాత్రమే ఈ ర్యాక్ అండ్ పీనియన్ ఫెసిలిటీ ఉన్న రైలు మార్గము. ఉదగమండలం అనే ఊటీ తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లా పర్వతాలపైన నెలకొని ఉన్న ఒక ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రమని మనందరికీ తెలుసు మిత్రులారా. ఇది నీలగిరి జిల్లాకు పరిపాలనా ప్రధాన పట్టణం. ఉదగమండలం అనేది దీని అధికార నామం. వాతావరణం చల్లగా ఉన్నందువలన విపరీతమైన పర్యాటకులు ఇక్కడికి సంవత్సరం 365 డేస్ ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ సీజన్ మాత్రం ఎక్కువగా చల్లగా ఉన్నా కూడా అక్టోబర్ ఆ సమయంలో ఉంటుంది, మరియు ఎండాకాలం మే నుంచి మొదలవుతూ ఉంటుంది.
సో ఫ్రెండ్స్, మనము కెట్టి రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇప్పుడే ఈ టాయ్ ట్రైన్ దిగడం జరిగింది. అండ్ మీకోసం ఈ కెట్టి రైల్వే స్టేషన్ మొత్తం షూట్ చేసి చూపించాలనే ఉత్సాహంతో ఇది మీకు వీడియో తయారు చేయడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, కెట్టి వచ్చేసేసి ఉదగల్ మండపం, అంటే ఊటీ తర్వాత లవ్డేల్ తర్వాత కెట్టి, అంటే కూనూరు వెళ్ళే రూట్లో ఉంటుంది. ఇది వచ్చేసి ఊటీ నుంచి కూనూరు రూట్ అనమాట. సో ఎంత బాగుందండి ఇది. సో ఇదే రైల్వే స్టేషన్లో గీతాంజలి సినిమా షూటింగ్ చేయడం జరిగింది. మరియు వసంత కోకిల లాస్ట్ సీన్ ఉంటుంది చూడండి, ట్రైన్ పక్కన కమల్ హాసన్ నెత్తి మీద కడవ లాంటిది పెట్టుకొని కోతిలాగా పరిగెత్తడం జరుగుతుంది కదా, అది ఇదే ప్లాట్ఫామ్ మీద ఇక్కడే తీయడం జరిగింది. అండ్ చాలా బాగుంది రైల్వే స్టేషన్. అండ్ మీరు ఊటీ వచ్చినప్పుడు మాత్రం ఈ టాయ్ ట్రైన్ అనుభూతిని కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయండి. సో లెట్స్ ఎక్స్ప్లోర్ మోర్ ఇన్ ఊటీ. అండ్ చలో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ వాయిజర్వారా, అండ్ I sign off. Bye, and let's catch up with some other vlog in my next video. Bye till then. చేయలేకపోయాను అండ్ ఇప్పుడు మీ గురించి మళ్ళీ రావడం జరిగింది. అండ్ ఈ పైకారా వాటర్ ఫాల్స్ మీకోసమే చూపించడం జరిగింది. సో ఓవర్ టు పైకారా వాటర్ ఫాల్స్. ఒక్కసారి నా చేయి చూడండి అటు సైడ్ ఫ్రెండ్స్, అండ్ అది మొత్తం పైకారా వాటర్ ఫాల్స్. అండ్ యూ కెన్ సీ ఆల్ దట్ ఇంట్రెస్టింగ్ వాటర్ ఫాల్. అండ్ ఫుల్ వాటర్ ఫ్లో అవుతుంది ఇక్కడ. సో ఇది వ్యూ మొత్తం మీరు చూడొచ్చు ఇక్కడ నుండి.